నేటి సద్భావన. మనం ఒక్కొక్క భావాన్ని ఆ రోజు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, మామూలుగా అయితే 1 అవర్కి ఒకసారి ఆ పేజ్ చదవండి అని చెప్తారనమాట. 1 అవర్కి ఒకసారి చదవాలంటే మనకు అంత టైం ఉంటుందో లేదో అదే విషయంతో కనీసం రోజుకి 3 పూటలు మనం భోజనం చేస్తున్నాం కాబట్టి రోజుకి 3 పూటలు చదవండి ఆ పేజ్ని అని చెప్తున్నాం అనమాట. కాబట్టి అలా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, కొన్ని నెలలకి, ఒక 3 నెలలు, ఒక 6 నెలలు అలా చేస్తూ వస్తే కొన్ని భావాలు మనవవుతాయి అనమాట. కొన్ని భావాలు మనవవుతాయి. ఏదైనా ప్రాబ్లం, జీవితంలో ఏదైనా ప్రాబ్లంని ఫేస్ చేసినప్పుడు ఆ భావం గుర్తొస్తుంది అనమాట మనకి. ఓకే, మనం రాత్రిలాగా నిశ్చలంగా ఉండాలి అని చెప్తారు, ఒక ఆదర్శాన్ని కలిగి ఉండాలి అని చెప్తారు, ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగి ఉండాలి అని చెప్తారు, లెక్కలు వేసే స్వభావాన్ని పోగొట్టుకోవాలి అని చెప్తుంటారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్వామి పరమానంద గారు చెప్పినటువంటి భావాలు, వాళ్ళు బ్రహ్మచారులతో చెప్పినటువంటి భావాలు అనమాట. వివేకానంద స్వామి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి గురువు గారు అనమాట ఆయన. వివేకానంద స్వామితో డైరెక్ట్ గా దీక్ష తీసుకున్నటువంటి గురువు ఆయన. రామకృష్ణ పరంపరలో వచ్చినటువంటి గురువు స్వామి పరమానంద గారు అనమాట. ఆయన చెప్పిన భావాలు వాళ్ళ బ్రహ్మచారులతో, వాళ్ళ ఆశ్రమంలో ఉన్నప్పుడు అన్ని చెప్తూ ఉంటారు కదా, మామూలు డివోటీస్ కి తెలియని విషయాలు వాళ్ళకి ఎన్నో తెలుస్తుంటాయి. కాబట్టి అవన్నీ పుస్తక రూపంలో ప్రచురించారనమాట ఈ అంతరంగ అన్వేషణలో. కాబట్టి చాలా బాగుంటుంది రోజుకొకటి ప్రాక్టీస్ చేసుకుంటూ. ఆ రోజు మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ భావాన్ని అనుకుంటూ పనిలో ఉండాలన్నమాట మనము. అప్పుడు ఏమైతుంది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ విజ్డమ్ గా మారుతుంది అనమాట. మన అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ నాలెడ్జ్ ని విజ్డమ్ అంటాము. కాబట్టి నేటి సద్భావన ఫిబ్రవరి 14 ఏముందో చూద్దాం. జీవితంలో ఉన్నత విలువలు సాధించాలంటే సహనం, పట్టుదల, నిలకడ కావాలి. కాబట్టి మనం బాగా విలువలతో కూడి ఉండాలి మనము అని అనుకున్నాం అనుకోండి, చాలా కష్టాలు వస్తాయి అలాంటి వాళ్ళకి. సత్యాన్ని అంటి పెట్టుకుని ఉండాలి అనుకున్నాం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, ఒకరికి నొప్పి కలిగించకూడదు, ఇట్లా మనకి ఎన్నో విలువలు ఉంటాయి కదా. ఆ విలువలన్నీ మనం పొందాలి అంటే మనం చాలా సహనంగా ఉండాలి, పట్టుదల ఉండాలి, మధ్యలో వదిలేయకూడదు. కొన్ని రోజులు విలువలతో ఉండడము, కొన్ని రోజులు ఏది పడితే అది పాటించటము, మనకు ఆదాయం వస్తుందంటేనో లేకపోతే మనకు లాభం కలుగుతుందంటేనో విలువల్ని వదిలేయడము, అట్లా ఉండదనమాట. అట్లా ఉండరు అలాంటి మనుషులు. ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతున్నా అంటారు కదా, ఒక కొండ వచ్చి మీద పడుతుందన్నా కూడా వాళ్ళ విలువల్ని కోల్పోరనమాట. అలాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అంత పట్టుదల ఉంటుంది. సహనం కూడా కావాల్సిందే, ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంతో సహనంగా మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది అనమాట ఆధ్యాత్మిక జీవితంలో. నిలకడగా అంటే స్టేబుల్ గా ఉండే బుద్ధి వాళ్ళకు ఉండాలన్నమాట. కాబట్టి ఉన్నత విలువలు సాధించాలంటే ఇట్లా ఉండాలి అని, అసలు మనం ఉన్నత విలువలు సాధించాలి అని అనుకోవాలి కదా ముందు. మనము ఒకరికి ఆదర్శంగా ఉండాలి. కనీసం మనం ఇంట్లో వాళ్ళకైనా, మన ఇంట్లో మన పిల్లలకి, మన భర్తకి, మన అత్తమామలకి, అమ్మ నాన్నలకి పేరు తెచ్చేలాగా మనం విలువలను కలిగి ఉండాలని మనం ముందు అనుకోవాలి కదా. అలా అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలో చూస్తాం. కాబట్టి పాఠంలో ఏం చెప్తున్నారో చూద్దాం మనం. నీకు ఎవరి వల్లైనా హాని కలిగితే అది నీ మంచికి అని భావించు, బాధను భరించు. నీలోని స్థిరత్వాన్ని చూపేందుకు, నీపై నీకు గల విశ్వాసాన్ని ప్రకటించేందుకు ఒక చక్కటి అవకాశాన్ని వారు కలిగించారని వారి ఎడల కృతజ్ఞతను ప్రకటించు అంటున్నారు. చాలా పెద్ద విషయం. ఎవరైనా మనకి హాని చేశారు, బాధ కలిగించారు, అప్పుడు దాన్ని ఏమనుకో, వాళ్లే మనకు మంచి చేసిన వాళ్ళు అనుకోమని చెప్తారన్నమాట గురువులు ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఒక కష్టపెట్టేటువంటి హస్బెండ్ ఇచ్చారు, కష్టపెట్టేటువంటి అత్తమామలో లేకపోతే పిల్లలు అలా ఉన్నారనుకోండి, దాన్ని ఒక బ్లెస్సింగ్ గా తీసుకొని నువ్వు నీలో సహనాన్ని చూపించేందుకు వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తున్నారని అనుకో, అది భరించు అంటున్నారనమాట. ఓర్చుకో 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 అని చెప్తారు రామకృష్ణ వారు. ఓర్చుకున్న వారే నిలుస్తారు, ఓర్చుకోలేని వాళ్ళు నశించిపోతారు అంటారు. మనం అనుకోవచ్చు, ఎన్నిసార్లు ఓర్చుకోవాలండి, ఎప్పుడు మేమే ఓర్చుకోవాలా అంటే, ఎవరు గ్రేట్ ఆ సంబంధం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనుకోండి, మీలో ఎవరిలో ఎక్కువ విలువలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ కష్టం అనిపిస్తుంటుంది అనమాట. కానీ వాళ్ళకే ధైర్యం ఉంటుంది, సహనం ఉంటుంది. కాబట్టి వాళ్లే బాగా ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే అప్పుడు భగవంతుడు బ్లెస్సింగ్ ఇస్తా ఉంటాడు అనమాట. భగవంతుడు వాళ్ళ సమస్యల్ని ఎలా తీర్చాలో అలా తీరుస్తుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మారుస్తూ ఉంటారు. అట్లా జరుగుతుంది అనమాట. కాబట్టి స్థిరత్వాన్ని
విశ్వాసాన్ని చూపేందుకు, అంటే అబ్బా ఎంత కష్టం వచ్చినా చెల్లించరండి వాళ్ళు అంటారు చూసారా, అట్లా నీపై నీకు విశ్వాసాన్ని ప్రకటించేందుకు కూడా ఒక చక్కని అవకాశాన్ని వాళ్ళు కలిగించారు. కాబట్టి వాళ్లకు నువ్వు కృతజ్ఞుడిగా ఉండు అని చెప్తున్నారనమాట. కానీ అది చాలా పెద్ద విషయం, అంత ఈజీ కాదు. అవతల వాళ్ళని క్షమించగలగాలి. సరే, వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఒక ఫ్యామిలీ, ఒక నలుగురు ఉన్నారు ఒక ఇంట్లో అంటే వాళ్ళందరి పూర్వజన్మల్ని కర్మల్ని తీర్చుకోవటానికి అక్కడ గ్యాదర్ అయ్యారు అని అర్థం అనమాట. ఒకరు బాధ పెడితే, ఒకరు బాధపడితే వీళ్ళ కర్మ తీరుతుందనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య. కాబట్టి ఒక ఫ్యామిలీగా ఒకరు వచ్చారు, ఇలా ఉన్నారు ఒక నలుగురు అంటే అదంతా భగవంతుడి డిజైన్. మనం చేసుకొని అక్కడికి వచ్చామన్నమాట ఆ ఫ్యామిలీలోకి. కాబట్టి మనం అన్ని కూడా ఓర్చుకోవాలి, భరించాలి, శక్తిని ఇవ్వమని భగవంతునికి కోరుకోవాలన్నమాట, సరెండర్ అవ్వాలి. కాబట్టి ఏమంటున్నారు, కృతజ్ఞతను ప్రకటించి నువ్వు అట్లా అమ్మ వీళ్ళు బాధ పెట్టారు కాబట్టి నేను రాటు తేలుతున్నాను, నాలో సహనం వచ్చేస్తా ఉంది, నేను చాలా స్టేబుల్గా ఉండగలుగుతున్నాను అని మనం అనుకోవాలన్నమాట. ఎటువంటి ఒత్తిడి ఎదురైనా సమతుల్యతను కోల్పోకుండా ఉండగలగడమే మనిషిలోని శక్తికి జ్ఞానానికి కొలబద్ద. అది అనమాట. కాబట్టి మనం ఎంత కష్టం వచ్చినా మనం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని కోల్పోకుండా ఉంటున్నారనుకోండి, అది మీలోని ఆధ్యాత్మిక శక్తి అని. మీరు దేవుణ్ణి పూజించకపోయినా ఏం చేయకపోయినా అది నిజంగా మీలో స్పిరిచువాలిటీ అనమాట. కాబట్టి ఊరికే పూజించడం అనేది రిలీజియన్తో సంబంధం ఉంటుంది. కాబట్టి మీలో ఉన్న శక్తి ఏంటిది అంటే మీరు ఎవరు ఎంత విసిగించినా తట్టుకుని నిలబడగలుగుతున్నారు, పరిస్థితుల్ని అర్థం చేసుకుని పరిస్థితులకు తగ్గట్టుగా మీరు దాన్ని మలుచుకుంటున్నారు, మీకు అనుగుణంగా మలుచుకుంటున్నారు, అవతల వాళ్ళని క్షమించేస్తున్నారు అంటే అది మీ జ్ఞానానికి, మీ శక్తికి కొలమానం అని చెప్తున్నారనమాట. జీవితంలోని ఆటుపోట్లను సహించేందుకు మనిషికి సమత్వ స్థితి, వివేకవంతమైన జ్ఞానం ఆవశ్యకము. కాబట్టి అన్ని ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఇక్కడ మనం 5 మంది ఉన్నామంటే అందరి జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి. కానీ వాటిని తట్టుకోవడానికి మనకి జ్ఞానం, వివేకవంతమైన జ్ఞానము చాలా అవసరము అని చెప్తున్నారనమాట. కాబట్టి ఈ పాఠంలో టేక్అవే పాయింట్ ఏం తీసుకోవచ్చు అంటే, ఎవరైనా హాని తలపెట్టారు అంటే వాళ్ళని క్షమించేసేయి, వాళ్ళ పట్ల నువ్వు ఇంకా కృతజ్ఞతగా ఉండు, థ్యాంక్ఫుల్గా ఉండు, వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పుకో. వెళ్ళి డైరెక్ట్గా థ్యాంక్ యూ చెప్పమని కాకపోయినా నీ మనసులో వాళ్ళ పట్ల థ్యాంక్ యూ ఫీలింగ్ ని కలిగి ఉండు అని చెప్తున్నారు. అది మనము టేక్అవే పాయింట్ గా తీసుకుందాం. అట్లా చేస్తే అది నీలో ఇంప్రూవ్మెంట్ కి కారణమవుతుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ముందడుగు వేస్తావు, నీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా అని చెప్తున్నారు. కానీ అంత శక్తి కావాలి మనకి అంటే చాలా తట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా భగవంతుడే ఇస్తాడు మనకు ఆ శక్తిని, భగవంతునికి సరెండర్ అయినప్పుడు. అది టేక్అవే పాయింట్ గా తీసుకుందాము. ప్రార్థనలోకి వెళ్తున్నాము. హే భగవాన్, అచంచల విశ్వాసంతో ముక్కుసూటి అయిన భక్తితో నీ మార్గాన్ని అనుసరించనియ్యి. కాబట్టి కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఆధ్యాత్మిక జీవితానికి, అది చాలా ప్లస్ పాయింట్ అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది మనకి భక్తునికి ఉండాల్సిన లక్షణాల్లో కూడా మనకు ఒక మాతాజీ చెప్తూ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడాన్ని కూడా చెప్పారు. కాకపోతే అవతల వాళ్ళకి మనం నొప్పించకుండా మాట్లాడగలగాలన్నమాట. కాబట్టి నీ మార్గాన్ని అనుసరించనియ్యి. నీ దివ్యాత్మతో నాకు గల అనుబంధాన్ని తెలిపే ఆధ్యాత్మిక అంతర్దృష్టి నాకు ప్రసాదించు అంటున్నారు. లోపల మనకి ఆధ్యాత్మికంగా దృష్టి ఉన్నప్పుడే కదా మనం ఒక దివ్యమైన ఆత్మలము, మనమందరం కూడా భగవంతుని బిడ్డలము, భగవంతుని చేతిలో పరికరాలుగా మారాల్సినటువంటి వాళ్ళము. కాబట్టి దివ్యమైన భగవంతుని లక్షణాలను తెలుసుకుని వాటిని నాలోకి ఆపాదించుకోవాలి అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చాలా మంది లలితా సహస్రనామము ఇలాంటి చదవడం అలవాటు ఉంటుంది. అంటే ఏమని అర్థం, అక్కడ అమ్మవారి యొక్క దివ్య గుణాలని చెప్తున్నారు మనకు ఆ స్తోత్రంలో. అవి చదివి పారాయణం చేసి ఎలా అవ్వాలి, మనం కూడా ఆ అమ్మ స్వరూపంలాగా ఆ దివ్య లక్షణాలని పుణికిపుచ్చుకోవాలన్నమాట. ఆ అమ్మ ఎప్పుడు ఏకాకిగా ఉంటుందంట, ఎవరి మీద ఆధారపడదంట. చాలా దుర్గా అంటారు. దుర్గా అంటే ఆమెను ఛేదించడానికి ఆమెను చేరుకోవాలంటే చాలా కష్టం అనమాట. మనం కూడా అట్లా ఒక్కొక్కటి స్వాధీన వల్లభ అని వస్తుంటుంది, నిత్య తృప్త అనే నామం వస్తుంది, నిష్క్రోధ అని వస్తుంటుంది. అంటే క్రోధాన్ని జయించినటువంటిది అనమాట. క్రోధం అనేది లేదు అసలు ఆమెకి, అందరి మీద ఒకటే లాంటి ప్రేమను చూపిస్తుంటుందంట. అట్లా మనం ఒక్కొక్క లక్షణాన్ని మెల్లమెల్లగా మనవి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనమే ఒక అమ్మ స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా అవుతాం అనమాట. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ శాంతిని ఇవ్వగలుగుతాము, మనం ఒక సొల్యూషన్ అవుతాము. అదే చెప్తున్నారు. కాబట్టి ఆ స్తోత్రాలు వాటన్నిటి ముఖ్య ఉద్దేశం అదే అనమాట. వాటి అంతరార్థాన్ని గ్రహించి మనము
దానిగా మారడం. విష్ణు సహస్రనామం అయితే అన్నీ కూడా ఏదైనా సరే. కాబట్టి ఊరికే ఏదో గబగబా చేసేసాము, ఈరోజు 1 టైం చేసామని పోస్ట్ చేయడం అలా అలా కాదనమాట. నువ్వు చేసినందువల్ల ఏమైనా నీలో ఇంటర్నల్ గా మార్పు వచ్చిందా? నువ్వు అన్నిసార్లు 90 రోజులు పిల్లలతోపాసన ఇస్తున్నాం మనం, ఇక్కడ రాధిక అనిత వీళ్ళు చేశారు. 90 రోజుల్లో నీలో ఏమైనా మార్పు వచ్చిందా? అది రాలేదంటే మళ్ళీ ఇంకో 90 రోజులు చేయమంటారు గురువు గారు. గురుకర్ణమయ్య అని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన అది చెప్తారు. ఆ 90 రోజులు నీలో ఏ మార్పు రాకపోతే మళ్ళీ ఇంకో 90 రోజులు చేయండి, మార్పు రావాలి, మార్పు వచ్చేంత వరకు చేయండి అని చెప్తారు. మామూలుగా కొంతమంది మంత్రం తీసుకుంటే అడుగుతుంటారు ఎన్నిసార్లు చేయాలండి అని. ఎన్నిసార్లు అనే దానికి అసలు లెక్కే లేదనమాట. నువ్వు ఎన్నిసార్లు కొంతమంది 15 సంవత్సరాలు కూడా చేసి ఉంటారంట ఒకే మంత్రాన్ని. ఇన్ని కోట్లు అని చేస్తుంటారంట. ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారా, ఆయన అయితే గాయత్రి మంత్రాన్ని కొన్ని కోట్లు, ఒక్కొక్క మంత్రాన్ని కొన్ని కోట్ల సార్లు జపించారంట. అలా జపించడం వల్ల ఏమైతుంది అంటే ఆ శరీరం అంతా కూడా మాంసం ముద్ద కాదు మంత్రమయము అని మంత్రమయం అయిపోతుంది అనమాట శరీరం అంతా కూడా. అట్లా అప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఊరికే వాళ్ళు వాటర్ పెడతారు కదా, అటువంటి వాళ్ళ చేతితో దేవుడి దగ్గర ఒక గ్లాసులో వాటర్ పెట్టి అది తీర్థంలాగా వేరే వాళ్ళకి ఇస్తే కూడా రోగాలు తగ్గిపోతాయంట, అంత శక్తి వస్తుందంట. మనందరికీ కూడా ఉంది ఆ పవరు, కాకపోతే మనం ఎవరు కూడా అది పట్టించుకునే స్థితిలో లేము, అంత ఓపికలు లేవు మనకు అంత నమ్మకం లేదు. ముఖ్యంగా మనం బాహ్యంలోనే ఉండిపోతున్నాం అనమాట, అంతరంగం వైపు చూడడం లేదు. అందుకే అంతరంగ అన్వేషణ అని ఈ పుస్తకాన్ని తీసుకున్నాం అనమాట. మన అంతరంగాన్ని ఎలా శోధించుకోవాలి, ఎలా శోధన చేసుకొని మనం ముందుకెళ్ళాలి, మనం 10 మందికి ఉపయోగపడేలాగా ఎలా తయారవ్వాలి, మనం ఎలాంటి లక్షణాలను పుణిపుచ్చుకోవాలి అట్లా. కాబట్టి కంచి పరమాచార్య స్వామి వారు విభూతి పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళంతా వాళ్ళు విభూతి పూసుకొని ఉంటారు కదా. అట్లా అప్పుడు ఎవరో ఒక భక్తునికి వాళ్ళ ఫాదర్ చాలా ఇంకా చనిపోతారు, డెత్ బెడ్ మీద ఉన్నారనమాట, ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చిందంట. వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళ అబ్బాయి వచ్చారంట కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి అడిగారంట, ఇట్లా ఉన్నారు, ఇట్లాంటి పరిస్థితి ఉంది మా ఫాదర్కి ఇప్పుడు అంటే. ఆయన వెంటనే ఏం చేశారంట, ఆయన చేతికి అంటించుకున్న విభూతిని ఒక క్లాత్ మీద దులిపారంట. దులిపి ఒక పేపర్లోకి దాన్ని వేసిచ్చి ఈ విభూతిని తీసుకెళ్లి పెట్టు అని చెప్పారంట. వాళ్ళు నమ్మారు కాబట్టి తీసుకెళ్లి పెడితే వెంటనే ఆ వ్యక్తి ప్రాణంతో బయటపడ్డాడంట, ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడంట. అంటే మన శరీరం మీద పెట్టుకునే మన బొట్టుకి, మన విభూతికి కూడా అంత పవర్ వస్తుంది అనమాట. మన చేతితో ఒక నీళ్ళు ఇచ్చినా కూడా అవతల వాళ్ళకి బాధలు తగ్గిపోతాయంట. అట్లా ఉంటుందంట మంత్రం యొక్క శక్తి. కాబట్టి మనము మనము అవన్నీ చేసుకోవాలి. కాబట్టి నాలో నేను దివ్యాత్మని అనేటువంటి ఆ అనుబంధాన్ని తెలుపు, అంతర్దృష్టిని నాకు ప్రసాదించు అంటున్నారు అనమాట. మనం అంతరంలో చూసుకుంటేనే కదా ఇవన్నీ చేయగలుగుతాము. లేదు బాహ్యంలోనే ఉండిపోయాము, ఎప్పుడు బాహ్య పరిస్థితులను తిట్టుకుంటూ నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని అనుకుంటూ ఉంటే మనం ఏది సాధించలేము, ఏమి చేయలేమన్నమాట. కాబట్టి ఈ విధంగా నన్ను శక్తిమంతుని చెయ్యి అని చెప్తున్నారు. అప్పుడు జీవితంలో ఎదురయ్యే కఠిన అనుభవాలకు నేను చలించను అంటున్నారు. ఎవరికి కష్టాలు లేవని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి ఒకలాంటి కష్టాలు ఇచ్చాడు భగవంతుడు. జీవితం అంటేనే కష్టాలు, దుఃఖ సాగరం అని చెప్తారు కదా, సంసారం అంటేనే దుఃఖ సాగరము. కానీ నువ్వు వాటిని ఎలా తట్టుకుని నిలబడగలుగుతున్నావు, ఎలా నువ్వు నలుగురికి ఆదర్శంగా ముందుకెళ్తున్నావు, నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా నువ్వు నీ చిరునవ్వు చెరగకుండా ఎలా ఉంటా ఉంది నీ హృదయంలో అనేది భగవంతుడు చూస్తాడనమాట. భగవంతుడు అలాంటి వాళ్ళకి ఇంకెక్కువ ఇచ్చి వాళ్ళని ఒక ఆదర్శంగా తయారు చేయడానికే ఇస్తాడనమాట. కాబట్టి కొంతమంది అంటుంటారు, ఏమండి మేము పూజలు మొదలు పెట్టాక చాలా కష్టాలు వస్తున్నాయండి, మేము అందుకే వదిలేస్తున్నాము, పూజలు చేయనప్పుడే బాగుంది అని. దానికి సమాధానం గురువులు ఏం చెప్తారు అంటే, నువ్వు పూజలు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కర్మలు తగ్గిపోవడానికి ఆ కష్టాలు ఇస్తారనమాట భగవంతుడు. పూర్వజన్మల్లో నువ్వు కర్మలన్నీ తీసుకుని వచ్చావు కదా, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, అవన్నీ. ఆగామి కర్మలు అంటే రెడీగా ఉందనమాట, అది ఎక్కుపెట్టిన బాణం లాంటిది అనమాట. అది దాని నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వాలని ఉంది, కానీ నువ్వు బాగా భక్తి చేసుకుంటున్నావు. భక్తి ఒకటే కాదండి, సేవ కూడా చేయాలని చెప్తారు. ఇప్పుడు ఒక 1 అవర్ టైం మనకు అవైలబుల్ గా ఉంది అంటే హాఫ్ అన్ అవర్ పూజ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సేవ చేయాలని చెప్తారనమాట. ఎంతో కొంత మనకు చేతనైనంత సేవ అనమాట, మనకు ఉన్న పరిధిలో. అప్పుడు ఏమవుతుందంట, మన పూర్వజన్మ కర్మలు తరిగిపోయి మనకు కర్మ కంప్రెస్ అవుతుంది అని చెప్తారు. కర్మ తప్పించుకోలేము, కానీ కర్మ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, నువ్వు మెలకువతో ఉండి అనుభవించాల్సిన కష్టాన్ని కలలో ఇచ్చేస్తున్నాను అమ్మవారన్నా భగవంతుడైనా.
ఒక్కొక్కసారి బ్యాడ్ కళలు వస్తుంటాయి కదా మనకి. అవి ఎందుకు అంటే మన కర్మని అలా ధ్వంసం చేయడానికి అనమాట. బాబా కూడా చెప్తారు కదా, కర్మలోనే నీ 10 సంవత్సరాల్లో నువ్వు అనుభవించాల్సిన బాధని నేను 10 రోజుల్లో తీసేస్తాను. లేకపోతే కలలో వచ్చి ఆయన ఒకరిని బాగా పిడిగుద్దులు గుద్దేస్తారు శరీరం మీద. ఏంటి ఇలా జరిగింది అనుకుంటే, నీకు ఉన్న క్షయరోగాన్ని నేను తీసేశాను అని చెప్తారనమాట. అట్లా గురువు సహకారంతో మనకు అవన్నీ జరుగుతుంటాయి మన గురుబలం వల్ల. అట్లా భగవంతుడు మనలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, మనకు రావాల్సిన అవన్నీ కష్టాలను తొలగించేస్తాడనమాట మనం సేవలో, భక్తి మార్గంలో, సేవ మార్గంలో ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ప్రార్థనలో మనం టేక్అవే పాయింట్ ఏమి తీసుకోవాలి అంటే, నాకు అంతరదృష్టిని కలిగించు, నేను అంతరంగంలోకి చూసేటట్టుగా అప్పుడే అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనం బాహ్యంలోకి మన మనసు వెళ్ళినప్పుడల్లా మనకు వెంటనే ఇది గుర్తు రావాలన్నమాట. ఈ లైన్ గుర్తొచ్చి మనం వెంటనే అంతరంగం వైపు చూడడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంది. ఇంతకు ముందు నేను ఎలా ఉండేదానంటే, అక్కడ గొడవ ధర్మమే అది, ధర్మంగా వెళ్ళి, అది క్షత్రియ ధర్మం అని చెప్తారు మన గురువులు కొంతమంది. నేను వెళ్ళి అక్కడ ఆ గొడవలో ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళకి ఏదో సర్ది చెప్పడము, అవన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పుడు దాని మీద కూడా ఆసక్తి లేదనమాట. ఇంకా పక్కన నుంచి వచ్చేస్తున్నాం అనమాట. మనకు అనవసరం అది. ఎందుకంటే ప్రపంచం అన్నాక చాలా ఉంటాయి, బయట సమస్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నిట్లోకి నువ్వు వెళ్ళి వేలు పెట్టే లోపల ఏమవుతుంది, నీకు సాధనకు టైం ఉండదు, పైగా నువ్వు మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. అది మెల్లగా యోగవాసిష్టం చదవడం వల్ల అయితేనేమి, ఆ యంత్రంగా అన్వేషణ వల్ల, గురువుల దయ వల్ల తెలుసుకుంటూ మెల్లగా జీవితాన్ని కొంచెం సరళంగా చేసుకుంటున్నాం అనమాట. సో అది నువ్వు ఎవరికి హెల్ప్ చేయకూడదని కాదు, కానీ అనవసరమైన వాటిలోకి మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఎనర్జీని అలా వేస్ట్ చేసుకునే అవసరం లేదు. కేవలం మనం భగవంతుని పనుల మీదే ఉందాము అనే సత్యాన్ని గ్రహించుతాం అనమాట మనము. కాబట్టి మనసు ఎప్పుడైతే బయటకు వెళ్తా ఉందో ధ్యానానికి కూర్చున్నప్పుడు మీరేమనుకోవాలి, అంతరంగంలోకి చూడాలి అనేది టేక్అవే పాయింట్గా తీసుకుని అనుకోవాలన్నమాట. కాబట్టి ఈరోజు February 14th ఇలా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ అండి అందరికీ. జై రామకృష్ణ.